తాను పరారీలో ఉన్నట్టొస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు మాజీ ఐపీఎస్ అధికారి శివానందరెడ్డి. తమ ఇంటికి పోలీసులు వచ్చారని, అయితే వారి దగ్గర వారెంట్ కానీ ఎలాంటి పేపర్లు కానీ లేవన్నారు. అందుకే దర్యాప్తుకు తాను సహకరించలేదని స్పష్టం చేశారు. తమ లాయర్లు పోలీసులతో మాట్లాడారని శివానందరెడ్డి చెప్పారు. సరైన ఆధారాలు పేపర్లతో వస్తే దర్యాప్తునకు తాను సహకరిస్తానని చెప్పారు. కొన్ని పారిపోయినట్లు సిసిఎస్ పోలీసులు వచ్చినట్లు అది వాస్తవం కాదు. సిసిఎస్ పోలీసులు నా ఇంటికి రావడం జరిగింది. మా అడ్వకేట్స్ అనేటువంటి సురేష్, రంగారెడ్డి వాళ్ళను సంబంధించిన పేపర్స్ అడగడం జరిగింది. వాళ్ళు ఎటువంటి వారెంట్ లేదు, ఎటువంటి నోటీసు లేదు, ఎటువంటి ఎఫ్ఐఆర్ లేకుండా ఏదో హైదరాబాద్కు వస్తే పేపర్స్ ఇస్తామని చెప్పడం జరిగింది మా అడ్వకేట్స్కు. మా అడ్వకేట్స్ వాళ్ళకు క్లియర్గా చెప్పినారు, మీ దగ్గర ఏదన్నా పేపర్స్ ఇస్తే మేము అన్ని విధాలా సహకరిస్తామని. వాళ్ళు ఏ పేపర్స్ ప్రొడ్యూస్ చేయలేదు. సో అందుకని శివానందరెడ్డి కూడా వాళ్ళకు సహకరించలేదు. వాళ్ళు ఏదైనా పేపర్స్ తీసుకొని వస్తే ఖచ్చితంగా నేను అన్ని విధాల ఇన్వెస్టిగేషన్కు సహకరిస్తాను. వాస్తవానికి మాకు సంబంధం లేని ఎఫ్ఐఆర్లో, మా అక్యూజ్డ్ గాని ఎఫ్ఐఆర్లో మమ్మలను ఇన్వెస్టిగేషన్ పేరిట తీసుకురావాల్సిన అవసరం లేదు. 91 నోటీస్ ఇస్తే ఖచ్చితంగా పోలీసులకు అన్ని విధాలా సహకరించడానికి ముందుకొస్తాం. తప్పించుకొని పారిపోయినట్లు సిసిఎస్ పోలీసులు వచ్చినట్లు అది వాస్తవం కాదు. సిసిఎస్ పోలీసులు నా ఇంటికి రావడం జరిగింది. మా అడ్వకేట్స్ అనేటువంటి సురేష్, రంగారెడ్డి వాళ్ళను సంబంధించిన పేపర్స్ అడగడం జరిగింది. వాళ్ళు ఎటువంటి వారెంట్ లేదు, ఎటువంటి నోటీసు లేదు, ఎటువంటి ఎఫ్ఐఆర్ లేకుండా ఏదో హైదరాబాద్కు వస్తే పేపర్స్ ఇస్తామని చెప్పడం జరిగింది మా అడ్వకేట్స్కు. మా అడ్వకేట్స్ వాళ్ళకు క్లియర్గా చెప్పినారు, మీ దగ్గర ఏదన్నా పేపర్స్ ఇస్తే మేము అన్ని విధాలు